దేవుని ప్రేమను పొందటానికి మనం పరిపూర్ణులు కావాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమను స్వీకరించే హృదయం ఉండటం ముఖ్యం. బైబిల్ ఆధారంగా దేవుని ప్రేమను అనుభవించడానికి మన జీవితం ఇలా ఉండాలి. మొదటి అంశం, వినయం కలిగిన హృదయం ఉండాలి. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, వినయులపై కృప చూపుతాడు. వినయులకే ఆయన కృప ఇస్తాడు. యాకోబు 4:6. రెండవ అంశం, ప్రేమతో జీవించాలి. దేవుడు అంటే ప్రేమ. ఇతరులను ప్రేమించినప్పుడు మనం దేవునిలో నివసిస్తున్నాం. ప్రేమించేవాడు దేవునిని తెలిసికొనును. 1 యోహాను 4:7-8 వచనాలు ఈ విషయాన్ని తెలుపుతాయి. మూడవది, పశ్చాత్తాపం గల జీవితం. దేవుని దగ్గర తప్పులు ఒప్పుకోవడం, వాటిని వదిలిపెట్టడం ముఖ్యం. మన పాపాలను ఒప్పుకొంటే ఆయన మనలను క్షమించును. 1 యోహాను 1:9 వచనంలో మనకు ఈ విషయానికి వ్యక్తపరచబడింది. నాలుగవ అంశం, విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని మీద నమ్మకం లేకుండా ఆయనను సంతోషపరచలేము. హెబ్రీ 11:6లో ఇలా ఉంది: విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడవుట అసాధ్యం. ఐదవ అంశం, ప్రార్థన మరియు వాక్య ధ్యానం. దేవునితో సంబంధం పెరగాలంటే ఆయనతో మాట్లాడాలి, ఆయన మాట వినాలి. ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడటం. బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడటం. ఆరవ అంశం, క్షమించే మనసు. ఇతరులను క్షమించినప్పుడు మన హృదయం దేవుని ప్రేమకు తెరవబడుతుంది. క్షమించని వారిని మన పరలోక తండ్రి క్షమించడు. ఏడవ అంశం, ఆజ్ఞలకు లోబడే జీవితం. ప్రేమ కేవలం మాటల్లో కాదు, విధేయతలో ఉంటుంది. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును అని దేవుడు సెలవిచాడు. ముఖ్యమైన సత్యం ఏమిటంటే, దేవుడు ముందే మనలను ప్రేమించాడు. మన పనుల వల్ల కాదు, ఆయన కృప వల్ల. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు.